గుజరాత్లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమనాథ్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు మోదీ. అంతకుముందు ఆలయాన్ని కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ జరిగిన శౌర్య యాత్రలో పాల్గొన్నారు మోదీ. 108 గుర్రాలతో ఈ శౌర్య యాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. విష్ణవే నమః హరి హరి విష్ణవే నమః ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శ్రీ సోమనాథ్ మహాదేవ కీ సద్యోజాతం ప్రపద్య. మధ్యాహ్నం రాజ్కోట్కు చేరుకునే ప్రధాని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ట్రేడ్ షో, ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. 2 గంటలకు మార్వాడి యూనివర్సిటీలో ఈ కాన్ఫరెన్స్ను అధికారికంగా ప్రారంభించి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు కూడా గుజరాత్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని. నిన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమనాథ్ మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సోమనాథ్ మందిరంపై తొలి దాడికి 1000 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొన్నారు మోదీ. సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుని మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్ దగ్గర అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 మిగిలిన భాగాన్ని ప్రారంభిస్తారు. ఇది సెక్టర్ 10A నుంచి మహాత్మా మందిర్ వరకు ఉంటుంది. ఈ విస్తరణతో అహ్మదాబాద్ నగర రవాణా మరింత మెరుగవుతుంది. గుజరాత్లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమనాథ్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు మోదీ. అంతకుముందు ఆలయాన్ని కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ జరిగిన శౌర్య యాత్రలో పాల్గొన్నారు మోదీ. 108 గుర్రాలతో ఈ శౌర్య యాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. మధ్యాహ్నం రాజ్కోట్కు చేరుకునే ప్రధాని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ట్రేడ్ షో, ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. 2 గంటలకు మార్వాడి యూనివర్సిటీలో ఈ కాన్ఫరెన్స్ను అధికారికంగా ప్రారంభించి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక రేపు కూడా గుజరాత్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని. నిన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమనాథ్ మందిరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సోమనాథ్ మందిరంపై తొలి దాడికి 1000 ఏళ్లైన సందర్భంగా నిర్వహిస్తున్న
సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొన్నారు ప్రధాని. సాయంత్రం అహ్మదాబాద్కు చేరుకుని మహాత్మా మందిర్ మెట్రో స్టేషన్ దగ్గర అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2 మిగిలిన భాగాన్ని ప్రారంభిస్తారు. ఇది సెక్టార్ 10A నుంచి మహాత్మా మందిర్ వరకు ఉంటుంది. ఈ విస్తరణతో అహ్మదాబాద్ నగర రవాణా మరింత మెరుగవుతుంది. पिता स पुत्रः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय।